సైలెన్స్. ఆదివారం కదా, మనం ప్రార్థన చేసుకుందాం. సరేనండి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడవు తండ్రి ప్రభా. యుద్ధ కాల సమయంలో నాయన తండ్రి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు కానీ మా కుటుంబంలో తండ్రి సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయి. అప్పుల చేత మేము బాధపడుతున్నాం తండ్రి. బాధపడుతున్నావా? అలాగే తండ్రి ప్రభా, ఏంటి మా బాబు? ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య తండ్రి ప్రభా ఎటువంటి గొడవలు లేకుండా, ఉంటాయి 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 ఎటువంటి శోధనలు లేకుండా తండ్రి ప్రభా మమ్మల్ని ఐక్యపరచండి ప్రభా తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఆత్మీయంగా బలపరచండి నాయన. బలపరుస్తారు బాబు. తండ్రి ప్రభా నీకు వందనాలు నాయన. ముఖ్యంగా తండ్రి మాకు రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. చేస్తారు, చేస్తారు. ఎవరు కూడా రక్షణ నాయన మీ రక్షణ మార్గంలో నడుపుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒరే లూసీ వాళ్ళు, లూసీ ఎక్కడ ఉన్నారురా? ఒరే అక్కడ ప్రాంతంలో బలపడిపోతున్నారా? మనం వాళ్ళని చెడగొట్టాలి. సరే కాదు, సరే ప్రార్థన అయితే చేసుకున్నాం కానీ మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాకైతే చాలా ఉన్నాయి. ఇవన్నీ తీరుతాయంటావా? స్వస్థపరిచే వాళ్ళు నేను కొన్న గాయం చేత మీకు స్వస్థత కలుగుతుందని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చారు కదా. మనం వాక్యాన్ని వెతుకుని ప్రార్థించండి. సరే నువ్వన్నట్టే నమ్మకం కొద్ది నమ్మకాల గురించి మాట్లాడేస్తున్నారు. ఎవరంతా చెప్పండి రా బాబు. సరే ఇల్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటావా? నీకున్న ఆరోగ్య పరిస్థితి తెలుసా నీకు? హాస్పిటల్లో ఉన్న బిల్లు ఎంత అయిందో తెలుసా నీకు? అమ్మో అవును కదా, నాకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బిల్లు కూడా చాలా ఎక్కువైంది రాష్ట్రంలో. మీరు అవన్నీ ఆలోచించకండి, మనం ప్రార్థన చేసుకుందాం. అన్ని అవి సమకూర్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తావా? నీకున్న బిల్లు తెలుసా నీకు? నీకున్న నడువు నొప్పి తెలుసా నీకు? నడుము నొప్పి కూడా ఉంది కదా. నేను ఎలా ప్రార్థన చేయగలుగుతాను? నా అవన్నీ శరీరం నాకు ఆలోచించద్దని చెప్పాను సహకరించదు. కదా. మీరు అవన్నీ ఏం ఆలోచించకండి, దేవుడిని నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకుందాం. సరే నువ్వు అన్నట్టే ప్రార్థన. ప్రార్థన చేసుకుంటావా? యోగా అంటావునే యోయో చేశాను నేను. నువ్వెంత? స్తోత్రం. అయ్య బాబాయ్ ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంట్రా? చేశాను ప్రభు. అసలు నీకు చెప్పాను చూడు, అది నా బుర్ర తక్కువ పని. సరే ఆగు, చూద్దాం ఆ సంగతి ఏంటో. ఆమేన్. అవును, వచ్చే నెల 10వ తారీఖు కల్లా మనం చాలా అప్పులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. ఇవన్నిటికీ డబ్బులు మన దగ్గర లేవు కదా. ఒరే అక్కడ ఈఎంఐ గురించి అప్పుల గురించి మళ్ళీ ప్రార్థన చేసేస్తున్నారు. ఈసారి నువ్వు వెళ్ళు. సరే నువ్వు వీటన్నిటి గురించి బాధపడకు. దేవుని ప్రార్థన చేస్తే దేవుడే మనకి బాధలు తెలుస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. అలాగేనండి. ఏంటి ప్రార్థన చేస్తావా? పిల్లలు స్కూల్ ఫీజు ఈఎంఐలు కట్టాలి తెలుసా నీకు? 10వ తారీఖు కల్లా 10వ తారీఖు ఇంకా 10 రోజులు తెలుసా నీకు? అవును కదా, 10వ తారీఖు ఇంకా 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో ఇవన్నిటికీ డబ్బులు ఏ విధంగా సమకూర్చబడతాయి? నువ్వు ఎందుకు అంత అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు? దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడికే దేవుడు తెలుస్తాడు. అలాగే ప్రార్థన చేస్తాను. చెప్పింది నువ్వు చేసింది నువ్వేళ్ళు ఏం చేసావు? నువ్వేళ్ళు ఏం చేసావు? అదే అబ్బా, వాళ్ళు వేరే దగ్గర ఎక్కడ దొరుకుతారు అప్పుడు చూసుకుందాం. ఈరోజు ఆదివారం కదా, మనం చర్చికి రెడీ అవుతుంది. సరే మీరు వెళ్ళి మిస్టేక్ అక్కడ ఉంటారా? వెళ్ళు.
సరే మందిరానికి వచ్చాం కదా, నువ్వు అటు నేను ఇటు కూర్చుంటావు. ఎవరు మందిరానికి వెళ్ళారు, వాళ్ళు మనం చెడగొడతాం పదండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. కూర్చోండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. బ్రదర్ మీ పేరేంటి? భార్గవ్ అండి. అవునండి. అవునండి. ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఒక 4 రోజులు వస్తున్నారు. లాస్ట్ వీక్ కనిపించారు ఇక్కడ అంటే క్రిస్మస్ వచ్చాను. ఓకే సరే. మీ పేరేంటమ్మా? జోష్న అండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే అండి, షాపుల్లో ఉంటాం. చూడు, మా చర్చిలో మేమే సంఘ పెద్దలం. మేము ఏం చెప్తే నువ్వు అదే వినాలి. ఇది గొప్ప సంఘ పెద్దలు బాబు. ఇక్కడ మేము చెప్పిన మాటే శాసనం, అర్థమవుతుందా? అలాగేనండి. ఇదిగో మేము చెప్పిన పాటనే పాడాలి. మేము చెప్పినప్పుడే ప్రార్థించాలి. ఎందుకంటే మేము ఇక్కడే సంఘ పెద్దలు. అలాగేనండి. గొప్ప సంఘ పెద్దలు. సరే, ఈ సమయంలో పాడచ్చు. ప్రభునామం మహిమపరచుదాం. అందరికి వచ్చిన పాట రే లూసి చూడండి రా. దేవుని స్తుతించే అప్పుడు దేవుని స్తుతించే పాట పాడుతున్నా. గట్టి చెప్పబట్టి ప్రభునామం మహిమపరచుదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు. అది కూడా నువ్వే చెప్తా. నేను ఇక్కడ నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యాలి. సంఘంకి వచ్చి ఎన్ని రోజులు నువ్వు? నెల అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. సరే, నేను చెప్పినప్పుడు చెయ్యాలి. సరే, ఇప్పుడు మోకరించి ఈ క్యారెక్టర్ కూడా మనకు తగ్గట్టే ఉంది. సరే, మాస్టర్ గారు వచ్చే సమయం అయింది. వాక్యం అందిస్తారేమో, మనం వెళ్ళిపోతే పెట్టినాము. సరే, నూతనంగా వచ్చాడు కదా ఆత్మ, మన ప్లేస్కి తీసుకెళ్తే సెట్ అయిపోతుంది. నెగిటివ్ ప్లేస్ లొకేషన్ పెట్టేసాయి. సరే, నేను వాట్సాప్ లొకేషన్ పెట్టాను. వాట్సాప్లో పంపిస్తాను. టెలిగ్రామ్ పెడతాను. త్వరగా వచ్చేయండి. యాహూ. మాకు కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎన్నో అప్పుల చేత మేము బాధపడుతున్నాము. ఎన్నో అనారోగ్య పరిస్థితుల చేత మేము ఉన్నాము. అయితే మేము మా కుటుంబం అంతా రక్షణ పొందుతాం అనుకుంటున్నాము. ఏంటి, రక్షణ తీసుకుంటావా? మేము తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది రక్షణ తీసుకుని. మా అప్పులు, మా కష్టాలు, మా బాధలు అలానే ఉన్నాయి. రక్షణ తీసుకుంటారంట. రక్షణ అదేంటండి అలా అంటారు? రక్షణ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెళ్ళిపోతాయని, ఆరోగ్య సమస్యలు పోతాయని, మరి శ్రమలన్నీ పోతాయని అంటారు కదా. అలానే అంటారు, కానీ నేను చెప్పినప్పుడే రక్షణ తీసుకోవాలి. సెట్ అయిపోయింది మనకి క్యారెక్టర్. వీళ్ళేంటి ఇలా అంటున్నారు? ఇలా అయితే సంఘానికి రాకపోవడమే మంచిదేమో. యాహూ. సరే, ప్రార్థన అయిపోయింది కదా, ఇంటికి వదినా కొంచెం ఆ వర్డ్ ఒరే లూసి లూసి ఆగండి. అక్కడికి వెళ్ళాలా? అది తీసిండి. సరే, ఇంటికి అయ్యో, నన్ను సంఘ పెద్దలు కలవమన్నారు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వాళ్ళని కలిసేసి వస్తాను. మీరు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళు సంఘ పెద్దలు కలవమన్నారు కదా, కలిసేసి వస్తాను. సరేనండి. జబడు బింబల తరి నరి నరి నారిలో తరి నరి నార తరి నరి నారిలో తరి ఏంటి ఇంకా రాలేదు? లొకేషన్ చాలా సేపు అయిందిగా. చూశాడా? డబల్ టిక్ వచ్చింది.
వస్తాడులే చూద్దాం. మనం మేనేజ్ చేద్దాం. వాడు వచ్చాక స్టార్ట్ చేస్తాడు. ఓకే. ఇదేంటి వైన్స్ ఉంది ఈ లొకేషన్కి రమ్మన్నాం. ఇదే మా నేటివ్ ప్లేస్ ఉందా? సరే వెళ్ళి చూద్దాం. ప్రైస్ నోట్ ప్రైస్ అంటే ఏమో ప్రైస్ అయిపోయింది ప్రేయర్ అయిపోయిందా? అయిపోయింది. వాకింగ్ బాగున్నావా? బాగా చెప్పారు వాళ్ళు. బాగా చెప్పారా? దేని గురించి చెప్పారు? మద్యపానం గురించే చెప్పారు. అంత ఫేమసా? బాగా ఫేమస్. ఇక్కడ మాకు సరే కొంచెం జ్యూస్ అందుకో. ఇక్కడ అలాంటివి ఉండవు. కొంచెం తాగండి బాబా. కొంచెం కొంచెం తాగండి. కొంచెం తాగండి. కొంచెం వద్దండి వద్దండి కొంచెం కొంచెం వద్దండి కొంచెం కొంచెం సరిపోదంట. సరిపోదు. వద్దండి. కొంచెం జ్యూస్ తాగుతారా? జ్యూస్ జ్యూస్ తాగు ఓకే. తాగు తాగు బాబు తాగు. నేను సంఘపత్రం కాబట్టి సంఘపత్రం ఏం చెప్తారో అది కాదు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి కొద్దిగా కొద్దిగా తాగు, తర్వాత తాగాల్సి వస్తుందిలే. ఏంటి జ్యూస్ ఇంకా కూడా ఉంది. జాగ్రత్తగా ఉంటుంది స్వామి. ఉంటది. తాగమంటారా? కొంచెం తాగాలి. యాహూ బాబోయ్. బాగుందా? బాగుంది. కొంచెం తాగుతారా? కొంచెం తాగితే సెట్. ఇంకోటి దిగుదాం. ఏంటి సరే మా ఇంటికి టైం అయిపోతుంది, మళ్ళా స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో. జాగ్రత్తగా వెళ్తాడు. వెళ్తాం. మనోడు వెళ్తాడా? కొత్త కదా. సరే ఇంటికి వెళ్ళక మాత్రం ఫోన్ చేయి. మీరు జాగ్రత్త. జాగ్రత్త. సరే మేము వెళ్తాం మరి. జాగ్రత్త. సరే సరే సరే. చెడగొట్టేశాడు రైలు. యాహూ ఇంకోటి ఇచ్చాయి. అస్సలు డౌట్ ఏంటి తాగొచ్చావా? లేదు కలిసేసారు. సంఘ పెద్దలు కలుస్తానే ఏం పని చేసి వచ్చావు? కలిసేసారు. ఏంటి మా ఇంట్లో పరిస్థితులు మరి ఇంత దిగజారు? ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం ప్రభా, అయ్యా మా కుటుంబాన్ని ప్రభా, అయ్యా మా మార్మల్స్ లైక్ చేయండి ప్రభా, నీకు వందనాలు నాయన. కొన్ని వారాల తర్వాత ఒకసారి విజిటింగ్కి వెళ్ళాలి. ఈ జోష్న వాళ్ళ ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో చర్చికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒకసారి వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళేసి వద్దాం. జోష్న, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు రండి. ప్రైజ్ లార్డమ్మా. ఎలా ఉంది పాస్టర్ గారు? కూర్చోండి. ఎలా ఉన్నారమ్మా? కూర్చుందండి. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఏం రాలేదు పాస్టర్ గారు. ఇంటికి మధ్యకాలంలో చర్చికి రావటం లేదు. ఏం లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో చాలా ఇబ్బందులు, సమస్యలు, అప్పుల చేతులు బాధపడుతున్నామని మేము ఎవరో సువార్త చెప్తే దేవుని తెలుసుకున్నాము.
దేవుని తెలుసుకున్నాం కదా, సంఘానికి వెళ్దామని సంఘానికి వెళ్ళాము. ఇదిగో అక్కడ సంఘ పెద్దలు అందరూ కలిపి ఇళ్ళకి తావుడికి అలవాటు చేస్తారు. ప్రతిదానికి మేమే సంఘ పెద్దలం అంటున్నారు. అయ్యో, అంతే. మా సాతాను గాడు ఎక్కడ ఏ విధంగా వాడి ప్రభావం చూపిస్తాడు అనేది మనకు తెలీదు. అబ్బా, సంఘాల్లో ఉంటాడు, సంఘ పెద్దల్లో ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. వాడి పనే అది. అబ్బా, కనుక మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట వినడం కాదు తల్లి. దైవ సన్నిధికి వచ్చి దేవుని ప్రార్థించగా దేవుడు మీకు ఏం చెప్తాడో అది చేయాలి. మరి మారు మనసు పొంది మరి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు తల్లి. ఖచ్చితంగా మీరు మందిరానికి రండి. మీకు కావాల్సినటువంటి వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. రండమ్మా, దైవ సన్నిధికి రండి. అలాగే పాస్టర్ గారు, రేపు ఉదయకాల సమయంలో వచ్చి మా కుటుంబం అంతా రక్షణ పొందుతాం. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. రండి తప్పకుండా. అయ్యో అయ్యయ్యో, ఏమైందేంట్రా? ఇద్దరికి తెలీదా? వాళ్ళని ఎంత చెడగొడదామని ప్రయత్నం చేసాం మనం. వాళ్ళ సమస్యలు దూరి వాళ్ళకి సమస్యలు తెప్పించాం, వాళ్ళకి వ్యాధులు తెప్పించాం, వాళ్ళని తాగుబోతులు చేసేసాం. అయినా వాళ్ళు చూడు, దేవుని నమ్ముకున్నారు, రక్షణ తీసుకున్నారు. ఏంట్రా ఈ పరిస్థితి? ఇంకేం చేసేదేముంది? ఇంకో కొత్త ఫ్యామిలీ ఎదుర్కొందాం పదండి. అలాగే